నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణలంకలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్ ఢిల్లీరావు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. రాష్ట్రంలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయం వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతోందన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రైతులు పండించిన ధాన్యం నిల్వ ఉంచేందుకు గోదాములు నిర్మించినట్లు ప్రకటన. 30వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ధ్వజం. 6వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత దేవినేని అవినాష్ సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. కృష్ణలంక 22వ డివిజన్లో వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, మేయర్ భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 40 హెల్త్ సెంటర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. అవినాష్ చూపిస్తున్న చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యమిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా అందుతున్న వైద్య సేవలు మాదిరి రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కలెక్టర్ చేతుల మీదుగా హెల్త్ సెంటర్ ప్రారంభం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వైద్య సేవలు మరింత పెంచుతామన్నారు. 22వ డివిజన్ బ్రహ్మరాంపురంలో ఆయుష్మాన్ భారత్ డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన స్థానిక మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు, స్థానిక కార్పొరేటర్ కొండారెడ్డి గారు, మరొక కార్పొరేటర్ కుమారి గారు, మా డిఎంహెచ్ఓ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో చాలా చక్కటి బిల్డింగ్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం. సిటీలో 40 ఇటువంటి అర్బన్ పిహెచ్సిస్ అనేటువంటి ఉన్నాయి. రూరల్లో ఇప్పటికే 23 ఉన్నాయి. మరొక 4 శాంక్షన్ కొత్తగా 27 అనేటువంటి ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని చెప్పి జిల్లా మొత్తం మీద ఒక 257 అనేటువంటి ప్రజెంట్ అనేటువంటి ఉన్నాయి. నిన్ననే గౌరవ సీఎం గారు మన విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో ఏదైతే కృష్ణలంక ప్రాంతం బ్రహ్మరాంబపురంలో మనం పిహెచ్ సెంటర్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం ఓపెన్ చేసుకోవడం జరిగింది. గౌరవ మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, మన ఢిల్లీరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ దుర్గ గారు, అలాగే డిఎంహెచ్ఓ గారు సుహాసిని గారు, అలాగే ఈ వార్డు కార్పొరేటర్ గారు మన కొండారెడ్డి గారు, అలాగే ఇంకో కార్పొరేటర్ మన కుమారి గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులతో సహా రావడం జరిగింది. చాలా చక్కగా, చాలా ఆనందంగా ఈరోజు ఈ పిహెచ్ సెంటర్ అన్నది మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఈ బ్రహ్మరాంబపురంలో మనం చూడొచ్చు. ఈ పాపులేషన్కి ఇక్కడ కృష్ణలంక ప్రాంతానికి సంబంధించి అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ని ఈరోజు గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారి చేతుల మీదుగా, అదేవిధంగా మరొక సోదరిమణి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి చేతుల మీదుగా, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, డిఎంహెచ్ఓ మేడం గారు, వీళ్ళందరి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 22వ డివిజన్ సోదరులు కార్పొరేటర్ కొండారెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం, ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో స్థానిక కార్పొరేటర్ మరి పుప్పాల కుమారి గారు, ఇంకొక కార్పొరేటర్ అందరూ స్థానిక నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఈ పిహెచ్ సెంటర్ అనేది ప్రజలకి ఇక్కడ ఎక్కువ మంది స్లమ్ ఏరియా అని కృష్ణలంక ప్రాంతం అంతా కూడా ప్రత్యేకంగా ఈ ప్రాంతవాసులందరికీ కూడా దగ్గరగా అందరికీ కూడా చేరువుగా ఉండే హాస్పిటల్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఈ పిహెచ్ సెంటర్స్ వచ్చినాక ప్రజలు నిజంగా జగనన్న ఆరోగ్యాన్ని కూడా ఇంటి ప్రజల వద్దకే తీసుకొచ్చిన ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారు. పరిధిలో 22వ డివిజన్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇచ్చే ప్రారంభోత్సవం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారికి, మరియు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారికి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారికి, మరియు డిఎంహెచ్ఓ సుహాసిని మేడం గారికి, మరి అధికారులు గారు అందరికి కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్క్షాప్లో వ్యవసాయ విధానాలపై చర్చిస్తారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
ఓ ప్రముఖ హోటల్ నందు నిర్వహించిన సమావేశంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్క్షాప్లో వ్యవసాయ విధానాలపై చర్చిస్తామని అన్నారు. ఎక్కువ మంది ఎఫ్పిఓలను తయారు చేసి రైతులకు మేలు చేయటంపై మాట్లాడతామన్నారు. ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒక ఎంఓయూ చేసుకున్నామని, సీఎం జగన్ నిర్ణయాలతో రైతులకు మేలు జరుగుతోందని మంత్రి వెల్లడించారు. పండించిన ధాన్యం నిల్వ ఉంచేందుకు గోదాములు నిర్మించామని ఆయన చెప్పుకొచ్చారు. తడిసిన ధాన్యానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు. అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలు కనిపిస్తే భూతద్దంలో చూపొద్దన్నారు. సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ వేస్తామని చంద్రబాబు లాగా కాదన్నారు. వర్షం కురుస్తూ ఉండగానే నారుమళ్లు దెబ్బతింటే సహాయం చేస్తామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. in agriculture and allied sectors to support state governments' initiatives towards quality improvement. So I am happy to share a few of my thoughts on this occasion. The state of Andhra Pradesh is primarily an agrarian state, and the government primarily focuses on agriculture, allied sectors, growth and farmers' welfare. Considering the importance of the sector, the present government, under the leadership of our Honorable Chief Minister, Sri Y.S. Jagan Mohan Reddy Garu, gives highest priority. He has taken up Padayatra in the state before he was elected as Chief Minister of the state, and understood the problems of the farmers and people at large. 18 lakh acres of area under horticulture crops and more than 360 lakh metric tons of horticulture produce, and we have achieved number 1 position, number 2 position in many of the crops like banana, mango, cocoa, papaya, oil palm and things like that. So we have achieved, and we are in the process of achieving this milestone in other crops also. Production wise, yes, we have achieved a lot. Area wise also we have been we are the only state who are doing e-crop survey, digital crop mapping, farmer wise, field wise, crop wise. No other state in country is able to do that, because for us, Government of India has started recently AgriStack and some pilot basis scheme, but we are doing this since last 3 years. And not only doing, in fact, we are implementing various financial schemes through that. Insurance. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయ పరిధిలో మంగళవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. దావు బుచ్చయ్య కాలనీలో విస్తృతంగా పర్యటించి 176 గడపలను సందర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం ఈ ప్రాంతంలో స్పష్టంగా కనబడుతోందని అన్నారు. కనుకనే తాము అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున నిధులు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులపై పచ్చపత్రికలు చేస్తున్న విష ప్రచారాన్ని ఈ సందర్భంగా తిప్పికొట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే ఎక్కువ శాతం అప్పులు చేశారని ఆరోపించారు. గత 4 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 1,77,991 కోట్లు మాత్రమేనని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ సాక్షిగా లిఖితపూర్వక సమాధానం చెప్పినట్లుగా గుర్తు చేశారు. త్వరితగతిన కంప్లీట్ అవుతాయి. ఇవి కంప్లీట్ అవడానికి ఈ వీలైనంత వేగంగా చేయాలి అని చెప్పిన అధికారులందరికీ ఆదేశించారు. రోడ్లు మాత్రం ముందే 10-15 రోజుల్లోపు మొత్తం పనులు ప్రారంభమై పూర్తి చేయడానికి కూడా శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే గత పాలకులు నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతూ ఉంది. గత 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు. ఈ 5 సంవత్సరాల్లో అన్ని విషయాలని కూడా ఎలక్ట్రికల్ వైర్లు ఎక్కడన్నా కిందకు వచ్చేస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి పోల్స్ వేయించి, లైట్లు వేయించి, అలాగే మంచినీటి సౌకర్యం లేదని అంటే 3,20,00,000 రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి, అలాగే అమృతిలో కార్యక్రమం తీసుకునే అది కూడా 3.5 కోట్ల రూపాయలు. ఇట్లాగా అనేక రకాలుగా 1.5 కోటి రూపాయలతో మన ప్రభుత్వం కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు ఆధ్వర్యంలో
30వ డివిజన్ 251వ సచివాలయంలో ఈరోజు 6వ రోజు కార్యక్రమంలో భాగంగా దావబచ్చి కాలనీ 5వ రోడ్డు నుంచి 1వ రోడ్డు వరకు తిరగటం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా మాకు సమస్యలు అనేది చాలా తక్కువగా, ఎందుకంటే మేము చేస్తున్న పనిని తొందరగా కంప్లీట్ చేయమని చెప్పేసి వాళ్ళందరూ మాకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండటం వల్ల దోమలు, పందులు ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బంది ఉంటుంది. దాన్ని కొంత రెక్టిఫై చేసే మార్గం చూడండి సార్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి, మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఖాళీ ప్లాట్ల యజమానులందరినీ కూడా మన హెల్త్ డిపార్ట్మెంటు శానిటరీ ఇన్స్పెక్టర్ని ఫ్లాట్లో వాళ్ళందరినీ కూడా పిలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని ఈ నెల 20వ తేదీన సింగనగర్ షాదిఖానాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు అందజేస్తున్నామని ఆయన తెలియజేశారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీన సింగనగర్లోని షాదిఖానాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి తెలిపారు. రేపు 21వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి మా ప్రీతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని 30వ డివిజన్ కార్పొరేటర్గా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సింగనగర్ షాదిఖానాలో జగన్ గారి బర్త్డే వేడుకల్ని రేపు అంటే 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే దైవజనులైనటువంటి మా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరికీ కూడా వారి సమక్షంలో జన్మదిన వేడుకలు జరిపించి వారందరికీ కూడా దైవజనులందరికీ కూడా కానుకలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లందరూ కూడా హాజరవుతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ సంబంధించిందే కాబట్టి అందరూ కూడా దైవజనులందరూ కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించినటువంటి పాస్టర్స్ అందరినీ కూడా హాజరవ్వాలని చెప్పేసి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పేసి ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి పరిపాలన ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడా ఎస్సీ, బీసీ, సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందారని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి అన్నారు. స్థానిక పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్లో మంగళవారం నాడు జరిగిన ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమానికి మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి సచివాలయంలో అమర్చిన పేదలకు చేకూరిన లబ్ధిని వివరించే బోర్డును ఆవిష్కరించి సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసిన జెండా దిమ్మను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక పెద్దలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నరేంద్ర, 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, రాష్ట్ర సహాయ కార్యదర్శి దుర్గారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలతో ప్రజారంజక పాలన చేస్తున్నారని ఆమె తెలిపారు. పశ్చిమంలో వెల్లంపల్లి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి డివిజన్ అభివృద్ధి చెందిందని ఆమె వివరించారు. సచివాలయంలోన ఏదైతే మనకి మేనిఫెస్టోలోన మనకి నిర్వహించిన సంక్షేమ పథకాలు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి 14 కోట్ల చిల్లర ఈ సచివాలయ పరిధిలో ఇవ్వబడ్డాయి. అలాగే జెండా కూడా చక్కగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసుకోవడం జరిగింది. అలాగే ఆత్మీయ సమ్మేళనం కూడా జరుగుతుంది. ఈరోజు మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మైలవరపు దుర్గారావు గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అన్నవి అందాలి అన్న ఆయన ముఖ్య లక్ష్యంతో ఈ ఒక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఏదైతే ప్రజలకు ఏదైతే సంక్షేమం రోజు 44వ డివిజన్లో 157 సచివాలయం పరిధిలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు సంక్షేమ బోర్డును ఆవిష్కరించడమే కాకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం జరిగింది. 44వ డివిజన్లో సుమారుగా 157 సచివాలయం పరిధిలో 14,86,00,000 రూపాయలు సంక్షేమ పథకాలు ఈ ఒక్క 150 సచివాలయం పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు ఏపీ నీడ్ జగన్
ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఎందుకు కావాలనేది విషయం మరి బెనిఫిషియరీ అందరికీ కూడా తెలియజేయడానికి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అనేకమైన సంక్షేమ పథకాలు ఇవాళ ఈ 157 సచివాలయం పరిధిలో దాదాపు 14,86,86,130 రూపాయలు ఈరోజు ఒక్క సచివాలయం పరిధిలోని సంక్షేమం ద్వారా అందజేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఈ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లపై వివక్ష తగదని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి సచివాలయ కేంద్రంగా జాబ్ చార్ట్ ప్రకారమే విధులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సోమవారం ఆయన ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. సచివాలయాల్లో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లను విస్మరించడం విచారకరమన్నారు. అందరికీ విస్తరించేలా పనివేళలు, సెలవులు ఇవ్వకుండా విద్యుత్ సంస్థలు నూతన సర్వీస్ రూల్స్ పేరుతో బ్రిటిషు చట్టాలను అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎనర్జీ సెక్రటరీలుగా గ్రామ వార్డు సచివాలయం నందు మరి జిఎస్డబ్ల్యూఎస్ కింద మేము నియమించబడినటువంటి వారం దాదాపు 19 రకాల శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయాన్ని బేస్ చేసుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎనర్జీ సెక్రటరీలు మాత్రము గ్రామ వార్డు సచివాలయాలకు దూరంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు సర్వీస్ రూల్స్ ప్రకారముడి అంటే 24 గంటలు ఇవాళ పనిచేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది పైబడి మరణాలు సంభవించడం జరిగింది. మరో 300 మంది పైబడి క్షతగాత్రులైనారు. అంటే శరీర భాగాలు కాలిపోయి మరియు కాళ్ళు చేతులు తీయబడినటువంటి వాళ్ళు ఇవాళ రాష్ట్రమంతా జరుగుతుంది. రోజు ఒక మరణంతో ఇవాళ సంభవించేటటువంటి పరిస్థితి. గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి అందరికి కూడా సర్వీసులు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా మా సంస్థ వచ్చేసి ఏపీజేసీ అమరావతి అనుబంధంగా ఉన్న సంస్థకు నేను వైస్ ప్రెసిడెంట్గా కూడా వైస్ చైర్మన్గా కూడా వర్క్ చేస్తున్నాను. సో మా మిత్రులు ఏదైతే మాతో పాటు 19 కేటగిరీలతో రిక్రూట్ అయిన మా మిత్రుల్లో ఈ ఎనర్జీ అసిస్టెంట్స్ కూడా ఒక కేటగిరీ. వీరికి ఎందుకో ఆన్ ఆఫ్ సడన్గా తెలియకుండా అప్పుడు మాతో పాటు వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మాతో పాటు వాళ్ళకు కూడా ఒక జాబ్ చార్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి మిగతా సెక్రటరీలతో పాటు వాళ్ళు కూడా కూర్చొని వర్క్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఆ జాబ్ చార్ట్లో పొందుపరిచినప్పటికీ కూడా ఎందుకో ఆన్ ఆఫ్ సడన్గా వాళ్ళని తీసుకెళ్లేసి ఆ డిస్కమ్స్ కంట్రోల్లో పెట్టేసి వాళ్ళకు ఒక సమయపాలన లేకుండా, ఒక సాటర్డే సండే లేకుండా 24/7 ఉద్యోగం చేపిస్తూనే ఉన్నారు. కానీ ఒకటి అంత దౌర్భాగ్యం ఎక్కడొచ్చిందంటే కనీసం పండుగలను పురస్కరించుకుని శుభమస్తులో లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ ఇవ్వటం అభినందనీయమని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అన్నారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్లో వినియోగదారుల కోసం ప్రతిరోజు లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా నేడు నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన వెంకట శివరెడ్డి కూపన్ నెంబర్ 006933 విజేతగా నిలిచి ఎలక్ట్రికల్ స్కూటర్ను గెలుపొందారు. ఈ సందర్భంగా బెల్లం దుర్గ మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజు ఒక్కొక్కరికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇవ్వటం అభినందనీయమని తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారి లక్కీ డ్రా ప్రోగ్రామ్కి ఈరోజు నన్ను ముఖ్య అతిథులుగా పిలవటం నిజంగా చాలా సంతోషం. ఇది నేను రెండోసారి ఈ లక్కీ డ్రా ప్రోగ్రామ్కి రావడం. ఈరోజు ఏదైతే 11వ డ్రాకి నన్ను పిలవటం జరిగింది, ఎవరైతే ఆ లక్కీ డ్రా ద్వారా ఎలక్ట్రిక్స్ బైక్ అందుకున్నారు మరియు 35 బైకుల్ని వాళ్ళు లక్కీ డ్రాలో పెడతాం. మరి అది 11వ లక్కీ డ్రా ఈరోజు నా చేతుల మీద చేయటం జరిగింది. మరి ఆ యొక్క లక్కీ డ్రా గెలుచుకున్న విన్నర్ వెంకట శివారెడ్డి గారు, రాజమండ్రి వాసులు. మరి ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్లో నిజంగా రేపు డిసెంబర్ 30కి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ మరి వారు 6వ సంవత్సరానికి వార్షికోత్సవంలోకి వెళ్తారు. మరి ఈ 5 సంవత్సరాలు కూడా విజయవాడ నగర ప్రజలు ఎంతో, విజయవాడ నగర ప్రజలే కాదు మరి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎన్నో విధాలుగా వీళ్ళకి బ్రాంచ్లు ఉన్న విజయవాడ నగరానికి ఒక ప్రత్యేకతతో ప్రజలందరూ కూడా శుభమస్తు షాపింగ్ మాల్ని ఆదరిస్తూ ఎన్నో న్యూ కలెక్షన్స్ అందరినీ కూడా రానున్న రోజుల్లో క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, సంక్రాంతికి కూడా కొత్త కొత్త కలెక్షన్స్తో మరి కొత్త ఆఫర్స్తో శుభమస్తు షాపింగ్ మాల్ ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని ఆదరిస్తూ ప్రజలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన బెల్లం దుర్గా గారికి శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం తరపున
స్టాఫ్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు తీసే బైక్ డ్రాలో ఇవాళ 11 డ్రాలు రాజమండ్రి వాళ్ళు గెలుపొందడం జరిగింది. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ ఇవ్వబడుతుంది. దాంట్లో గెలుపొందిన వాళ్ళకి ఒక బైకు, క్రిస్మస్కి ఒక కారు, సంక్రాంతికి ఒక కారు ఇవ్వటం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇదే కాకుండా మన దగ్గర మార్కెట్లోని అందరికంటే అతి తక్కువ ధరలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వారికి ప్రతి విషయం చేరవేసే పత్రికా రంగంలో ఉన్న కొన్ని పత్రికలు టీడీపీకి లబ్ధి చేకూర్చడం కోసం విలువలను పాతరేయటం సిగ్గుచేటని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 6వ డివిజన్ వీరన్న వీధి ప్రాంతంలో నాయకులతో కలిసి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మా ప్రాంతంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాకు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్లు గాని సంక్షేమ పథకాలు గాని అందరి అంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చి వారికి జెండా మోస్తేనే ఇచ్చేవారని, కానీ నేడు మాకు శ్రమ లేకుండానే నేరుగా మా ఇంటి వద్దకే సంక్షేమ లబ్ధి అందుతుందని ప్రజలు చెబుతూ ఉంటే జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఓ పక్క జగన్ కుల మత పార్టీలకు అతీతంగా అందరికీ మంచి చేస్తూ ముందుకు వెళ్తుంటే భయం పట్టుకుని ప్రతిపక్ష టీడీపీ దాని తోక పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చర్యలు చేయటం దారుణమని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా పత్రికలు ఈనాడు పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసి ఏదో 10 తలకాయలు అని చెప్పని వేసి సిగ్గుండాలి. ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ప్రజానికం ఓట్లేసి 151 స్థానాలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని ఈరోజు మీకోసం మీకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కోసం లాభం చేకూర్చాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా ఎక్కించబరుస్తారా? కరోనా కష్టకాలం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజానికానికి కావాల్సిన ప్రతి కార్యక్రమం గారా మాట మీద నిలబెట్టుకుని ప్రతి కార్యక్రమం చేస్తే సంక్షేమ కార్యక్రమాల మీద మీరు బురద చదువుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాల మీద బురద చదువుతున్నారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, TV5 కానివ్వండి, వ్యక్తిగతంగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే ఈరోజు ప్రజానికమే మిమ్మల్ని అసహించుకునే విధంగా, మీకు చీకొట్టే విధంగా మీరు అందరి గారు తయారవుతున్న సందర్భంగా చెప్తూ రాబోయే రోజుల్లో 6వ డివిజన్లో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళ గారు మెచ్చుకునే విధంగా మా హయాంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన, మా తెలుగుదేశం పార్టీ హయాంలో అందని సంక్షేమ కార్యక్రమాలు గారా. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజులను మందిర గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి అందజేశారు. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 13 నగరపాలక సంస్థ పాఠశాలలకు చెందిన 1968 మంది విద్యార్థుల 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. షిరిడీలో మాదిరిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏటా నగరపాలక సంస్థ పాఠశాలల్లో చదివే 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను దాతల సహకారంతో చెల్లిస్తున్నామన్నారు. తాము పరీక్ష ఫీజు చెల్లించిన ఎంతో మంది విద్యార్థులు బాబావారి ఆశీస్సులతో డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులుగా దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. మందిరంలో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి కార్యక్రమం బాబా మందిరం ద్వారా విద్యాదానాన్ని పురస్కరించుకుని ఈ నగరపాలక సంస్థలో చదివేటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని, బాబా గారి ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో గత 17 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. ఇది 18వ సంవత్సరంలోకి అడిగిడిగి ఆ పిల్లలందరి యొక్క ఎగ్జామినేషన్ ఫీజులు కట్టాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు గాను ఇవాళ 1,71,000 రూపాయలు మొత్తం 1,368 మంది పిల్లలకి ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం జరుగుతోంది. మేము మొదట్లో ఒక స్కూల్తో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఏకేడీపీ స్కూల్ నుంచి ప్రారంభించాం. అది చూసిన తర్వాత టీచర్స్లోనూ అదేవిధంగా పిల్లల్లోనూ కలిగినటువంటి ఉత్సాహాన్ని బేస్ చేసుకుని
ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉండేటువంటి స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరికీ కూడా ఫీజులు కట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము చెప్పేటువంటి కారణం, దీనికి కారణం ఇది కట్టడం వలన కట్టడానికి గల కారణం అయితే గనక స్కూల్ ఫీజులు అంటే ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు అనేటువంటి తెలిసిన తర్వాత డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి హెడ్ మాస్టర్స్ చెప్పారు. ఇది సరైనటువంటి కాదు అనేది ఒక నిర్ణయం మేము తీసుకోవటం, ఆ నిర్ణయం ప్రకారంగానే యావత్తు స్కూల్స్ అన్నింటిలో కూడా ఫీజులు కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. గతంలో అయితే కనుక ఒక 20 నుంచి 25 మంది వరకు. జిల్లాలో 5,36,592 ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేసినట్లుగా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ప్రారంభించారు. పలువురికి వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కింద జిల్లాలో 2019 నుండి ఇప్పటి వరకు వివిధ రకాల చికిత్సలు, శస్త్రచికిత్సల కింద 427 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు వ్యయ పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచినట్లు చెప్పారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితితో పాటుగా నెట్వర్క్ ఆసుపత్రులు, చికిత్సల సంఖ్య పెంచినట్లు తెలిపారు. సీఎం గారు మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ మెగా అవేర్నెస్ క్యాంప్ అనేది, అదేవిధంగా కొత్త ఫీచర్స్తో ఈ కార్డుని డిస్ట్రిబ్యూట్ చేయాలనే దాంతో కార్యక్రమాన్ని క్యాంప్ ఆఫీస్ నుండి ఇనాగ్రేట్ చేయడం, ఇక్కడ జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు, మేయర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అందరు అధికారులు కూడా డివిజన్ స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో, అదేవిధంగా సెక్రటేరియట్ స్థాయిలో వాలంటీర్స్ దగ్గర నుండి, ప్రజాప్రతినిధుల దగ్గర నుండి సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ కూడా, ఇటు హెల్త్ స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. చాలా గొప్ప కార్యక్రమం. ఇప్పటి వరకు ఉన్న 5 లక్షల వైద్యం ఖర్చు ఇప్పటి నుండి 25 లక్షలకు వచ్చేటట్టుగా అదొక గొప్ప ఇనిషియేటివ్. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా 5 లక్షలే ఉంది, మనది 25 లక్షలు అనేది. 104 కానీ, అలాగే మెడికల్ కాలేజీలు కానీ, అలాగే హాస్పిటల్స్ ఎంపవర్మెంట్ చేయడం కానీ, ఈరోజు నూతనంగా 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి దాన్ని 25 లక్షల రూపాయలకి పెంచి అన్ని వ్యాధులకు సంబంధించి ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి. ఆరోగ్యశ్రీ అందరికీ అందుబాటులోకి రావాలి, ఆరోగ్యశ్రీకి దూరంగా ఎవరు ఉండకూడదు అని చెప్పిన ఒక ఉద్దేశంతో రేపటి నుంచి ప్రజల దగ్గరికి ప్రతి వార్డులోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ అందరూ కూడా వెళ్ళి వారికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. వారి యొక్క ఆదేశానుసారం రేపటి నుంచి సచివాలయం వైజ్గా ముఖ్యమంత్రి గారు 2019లో ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం పరిపాలన బిగించేశారో ఆ రోజు నుంచి ఆరోగ్యశ్రేణి గతంలో ఉన్న ఏదైతే సుమారుగా 1000 వైద్యాలు దాంట్లో ఉంటే దాన్ని 3257 వరకు, సుమారుగా 3200 పైబడి వ్యాధుల్ని దాంట్లో ఇంక్లూడ్ చేయడం కానివ్వండి. గతంలో 700 హాస్పిటల్స్ ఉంటే ఇప్పుడు దాదాపు సుమారు 2000 హాస్పిటల్స్ని పెంచడం కానివ్వండి. ఇతర రాష్ట్రాల్లో కూడా, అంటే కర్ణాటక, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ ఆరోగ్య హెల్త్ కార్డ్స్ అన్నది మన కలెక్టర్ ఆఫీసులో ఓపెన్ చేసుకోవటం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈరోజు 5 లక్షలకి, ఇంతకుముందు గతంలో మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే దీన్ని ఈరోజు 25 లక్షలు చేయటం అన్నది చాలా మంచి పరిణామం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు, అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన శ్రీనివాసరావు గారు, అలాగే డిప్యూటీ మేయర్స్, చైర్మన్స్, మన డిఎంహెచ్ఓ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే సీఎం గారు ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు కానీ, లేకపోతే ఏదైనా పెద్ద సమస్యలు, పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణలంకలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్ ఢిల్లీరావు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. రాష్ట్రంలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయం వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతోందన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రైతులు పండించిన ధాన్యం నిల్వ ఉంచేందుకు గోదాములు నిర్మించినట్లు ప్రకటన. 30వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ధ్వజం. 6వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత దేవినేని అవినాష్ సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి
అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.